తెలుగుదేశం పార్టీ ఏది పట్టుకున్నా సరే అది బూడిదైపోతుంది. మరంటే సరైన ఉద్దేశాలతో చేయకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయేమో కూడా ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. నేషనల్ వైడ్ నెటిజన్లు చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు అన్న ఇంప్రెషన్ జాతీయ మీడియాలో తరచూ ఇప్పిస్తూ ఉంటారు. కానీ జోగి రమేష్ ఇంటి మీద, అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన ఆటవిక దాడి విజువల్స్ ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతూ ఉన్నాయి. జాతీయ మీడియా సంస్థలు యూట్యూబ్ లో కావచ్చు, ట్విట్టర్ లో కావచ్చు, ఎఫ్బీలో కావచ్చు ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నప్పుడు మరి ఇంత దారుణంగా పరిస్థితులు తయారైపోయాయా, అంటే ఏపీ మరో సదరన్ బీహార్ గా మారిపోయిందా అంటూ నెటిజన్లు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కవర్ చేయడానికి తమ మీడియా ఇక్కడ ఎలాగో బలంగా ఉంటుంది కాబట్టి అంబటి రాంబాబు ఆ మాట అన్నందుకు ఇంటి మీద దాడి చేశారు, జోగి రమేష్ ఈ మాట మాట్లాడినందుకు ఇంటి మీద దాడి చేశారని ఇప్పటికీ ప్రచారం చేసుకుంటూ సమర్థించుకుంటున్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో ఇవి నిలబడడం లేదు. దాడి ఇంత పాశవికంగా ఆటవికంగా ఎలా జరుగుతోంది ఏపీ లాంటి రాష్ట్రంలో అన్నదే చర్చ. ఏదైనా తప్పు చేసింటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కదా, పోలీసులు ఉంటారు కదా, కానీ డైరెక్ట్ గా ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయడం ఏంటి? పైగా ఈ రోజు సీసీ ఫుటేజ్, డ్రోన్ విజువల్స్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదో రాళ్లు విసరడం కాదు, డైరెక్ట్ గా పెట్రోల్ బాంబులు విసరడం, అవి ఒక్కసారిగా పేలి మొత్తం నిప్పులు అంటుకోవడం, ఇవన్నీ విజువల్స్ కళ్ళ ముందుకు వచ్చేసాయి. మొత్తం జాతీయ స్థాయిలో ఏపీ పరువు పోయిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టినట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఏంటి లేటెస్ట్ గా జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసిన 40 మంది తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల మీద కేసు నమోదు చేశారు. 11 మందిని అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియానే ప్రకటిస్తోంది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే జోగి రమేష్ ఇంటి మీద దాడి చేశారని తెలుగుదేశం పార్టీ మీడియానే అంగీకరిస్తోంది. అంగీకరించక తప్పదు, ఎందుకంటే వాళ్ళే ముసుగులు వేసుకోలేదు, అర్ధరాత్రి వెళ్ళలేదు, పట్ట పగలు నడి రోడ్డు మీద నిలబడి పెట్రోల్ బాంబులు, రాళ్లు విసిరారు. వాళ్ళ ఫేస్లన్నీ బాగా స్పష్టంగా ఉన్నాయి. దాడి జరగలేదు, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని చెప్పడానికి కూడా వీల్లేదు. పరువు నష్టం జరుగుతూ ఉండడంతో చంద్రబాబు నాయుడు గారు ఉదయం పల్లా శ్రీనివాస్, అచ్చెన్నాయుడు గారితో మాట్లాడారు. జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడిని ఆరా తీశారు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేసింటే చట్ట ప్రకారమే మనం చర్యలు తీసుకోవాలి, కార్యకర్తలు ఇలాంటి పనులు చేయడం సరికాదని చంద్రబాబు నాయుడు గారు అన్నారని తెలుగుదేశం పార్టీ మీడియాలోనే ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద కేసులు పెట్టారు, 11 మందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా విచిత్రమైన అంశం ఏంటంటే జోగి రమేష్ ఇంటి మీద అంత పాశవికంగా, ఆటవికంగా పెట్రోల్ బాంబులు, రాళ్లు విసిరి దాడి చేస్తే 11 మందిని అరెస్ట్ చేశామని చెప్పి స్టేషన్కి తీసుకెళ్లి, ఇబ్రహీంపట్నం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇంత భయంకరమైన దాడి చేసిన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం, అదే అంబటి రాంబాబు ఒక మాట అన్నారని చెప్పి ఆయనకి ఏకంగా రిమాండ్కు పంపించేయడం, అరెస్ట్ చేసి. ఇలా నడుస్తోంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అంటే ఏంటి, మేము చర్యలు తీసుకున్నాం, అసలు కేసే పెట్టకపోతే, ఇంత పబ్లిక్ గా జరిగిన దాడి మీద కేసే పెట్టకపోతే గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తుంది, వీళ్ళు ఎలాగో కోర్టులకు వెళ్ళినప్పుడు అక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు 40 మంది మీద కేసులు పెట్టి 11 మందిని అరెస్ట్ చేసి వాళ్ళని తూతూ మంత్రంగా కేసులు, సెక్షన్లు పెట్టేసి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేశారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జోగి రమేష్ ఇంటి మీద కంటే చాలా పాశవికంగా, ఆటవికంగా, భయంకరంగా అంతకు ముందు రోజు రాత్రి అంబటి రాంబాబు ఇంటి మీద జరిగింది దాడి. దాదాపు 7 గంటల పాటు వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటిని చుట్టుముట్టి, లోపల ఆడవాళ్ళు ఉంటే, అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు ఆడవాళ్ళు ఉంటే వాళ్ళని కనీసం బయటికి రానివ్వకుండా రాళ్లు విసురుతూ, నానా బీభత్సం చేస్తూ ఎంతో రచ్చ చేశారు. చివరికి ఆఫీసును తగలబెట్టారు. కానీ ఆ ఎపిసోడ్ లో మాత్రం కేసులు ఎందుకు నమోదు చేయలేదు? జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళంతా చోటామోటా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, కేసులు పెట్టచ్చు, ఏం కాదు అని అనుకుంటున్నారా? అదే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి ఎపిసోడ్ లో అరెస్టులు చేయాల్సి వస్తే, కేసులు పెట్టాల్సి వస్తే మొట్టమొదట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి మీద కేసు పెట్టాలి. ఆమె వాళ్ళందరినీ వేల మందిని వెంటేసుకొని ఆ ర్యాలీకి ఇలాగా వచ్చారు. ఆమె రావడమే కాకుండా మీడియా మైకుల ముందే డైరెక్ట్ గా చెప్పారు, ఈ దాడిలో మేము పాల్గొనడం జరిగింది అని చాలా గర్వంగా చెప్పుకున్నారు. ఆమె భర్త డైరెక్ట్ గా అంబటి రాంబాబు ఇంటిలోనికి చొరబడ్డారు. రామచంద్రరావుకు దొరికి ఉంటే అంబటి రాంబాబుకి ఈ పాటికి అంత్యక్రియలు పూర్తి అయ్యేవని తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ తో కలిసి ఫోటోలు దిగేంత చనువున్న నెటిజన్లే కామెంట్ పెడుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాల్సి వస్తుంది, ఎమ్మెల్యే భర్త మీద కేసు పెట్టాల్సి వస్తుందని అంబటి రాంబాబు ఇంటి మీద దాడి ఎపిసోడ్ ని సైలెంట్ గా పక్కకు పెట్టేస్తున్నారా? ఒక జోగి రమేష్ ఇంటి మీద దాడి గురించే మాట్లాడుతున్నారా? పైగా ఈ వ్యవహారాలన్నీ హైకోర్టుకు వెళ్ళాయి. హైకోర్టు కూడా ఆరాధీసింది, విచారణలో భద్రత కల్పించాల్సిందిగా ఆదేశించింది. అది ఏపీ లాంటి రాష్ట్రంలో హైకోర్టు జోక్యం చేసుకొని భద్రత కల్పించండి అని చెప్పే పరిస్థితులు వచ్చాయంటే వ్యవస్థలు ఎంత నిర్వీర్యమయ్యాయో ఇక్కడే అర్థమైపోతోంది. ఏదో జోగి రమేష్, అంబటి రాంబాబు ఇంటి మీద ఈ రోజే దాడి జరిగాయి, అంత ముందు అంతా స్టేట్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పడానికి కూడా లేదు. ఈరోజు మాజీ మంత్రి రోజా గారు ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ ని చూస్తే
ఈ 19 నెలల కాలంలోని ఇన్ని దాడులకు తెగబడ్డారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నది ఇవన్నీ నిజమే. ఇంకోసారి గుర్తు చేయడం, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, జోగి రమేష్ ఇంటి మీద దాడి, వల్లభనేని వంశీ ఇంటి మీద దాడి, కొడాలి నాని ఇంటి మీద దాడి, పేర్ని నాని ఇంటి మీద దాడి, ముద్రగడ ఇంటి మీద దాడి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి, కామినేని నాని ఇంటి మీద దాడి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి మీద, అబ్బాయి చౌదరి, భూమన కరుణాకర్ రెడ్డి, హిందూపురం వైసీపీ ఆఫీస్ మీద వీళ్ళన్నిటి మీద దాడి చేశారు. దాడిశెట్టి రాజా మీద దాడి చేశారు. ఉప్పా హారిక దంపతులపైన దాడి చేశారు. దేవినేని అవినాష్ పైన దాడికి యత్నించారు. చిత్తూరు రెడ్డప్పరెడ్డి ఇంటిపై దాడి. ఆ రోజు మిథున్ రెడ్డి టార్గెట్ గా మిథున్ రెడ్డి రెడ్డప్పరెడ్డి ఇంటికి వెళ్తే ఇలాగే 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లి రాళ్లు విసిరి నానా బీభత్సం చేసి వాహనాలన్నీ ధ్వంసం చేసి దొరికితే చంపేయాలన్నట్టుగా పోయారు. లాస్ట్ గాల్లో కాల్పులు జరిపే వరకు ఆ రోజు పరిస్థితి వెళ్ళింది. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన రోజు నుండి ఈ రాష్ట్రంలో ఇలాంటి ఆటవిక చర్యలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు త్వరపడుతున్నారు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. మార్గాని భరత్ ఆఫీస్ మీద దాడి, విడుదల రజనీ మీద దాడికి యత్నం, నాపై అంటే రోజా గారు స్వయంగా పెట్టుకున్న ట్వీట్ కదా, ఆర్పీని పెట్టి రోజులు బూతులతో దాడి చేయిస్తున్నారు. నంబూరి శంకర్రావు ఆఫీస్ మీద దాడి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కడప పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా రమేష్ యాదవ్ పైన దాడి చేశారు. పత్రికలు డెక్కన్ క్రానికల్ ఆఫీసును వైజాగ్ లో తగలబెట్టారు. సాక్షి ఆఫీసుల మీద దాడి చేశారు. ఇవన్నీ పెట్టి రూల్ ఆఫ్ లా ఎక్కడుంది అని రోజా గారు ప్రశ్నించారు. అంటే ఓ 20 నెలల కాలంలోనే ఇది కూడా ఏది ప్రధానమైన నాయకులు, ఇక చిన్న చిన్న కార్యకర్తలు నాయకులు గ్రామ స్థాయి మండల స్థాయి నాయకుల మీద లెక్కలేవు దాడులు. ఇన్ని పద్ధతులు ఇన్ని చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత జరిగిన తర్వాత మనం ఇలా చేయడం పద్ధతి కాదు అని అన్నారు. అందుకే జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారని చెప్తున్నారు. మరి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన 2000 మంది కార్యకర్తలు వాళ్ళెవరు, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఎమ్మెల్యే భర్త స్వయంగా వాళ్ళ ఇళ్లలోకి చొరబడుతూ ఉంటే వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదు? అసలు ఆ ఎపిసోడే జరగలేదు, కేవలం జోగి రమేష్ ఇంటి మీద మాత్రమే దాడి జరిగినట్టుగా ఎందుకు తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడు కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు?